ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనోలభాయ నమః. 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 ఇదానీం తృతీయస్కంధే పంచదశాధ్యాయే ప్రవిశామః. విదురుల వారికి మైత్రేయుల వారు చెప్తున్నారు, విన్నావుగా విదురా, దితి తను చేసిన పనికి సిగ్గుపడింది అనుకున్నాం కదా. కామాతురాణం నా భయం నలజ్జ. కోరిక ఎప్పుడైతే మనసులో విపరీతం అయిపోతుందో, ఆవహించేస్తుందో, అప్పుడు వాళ్ళకు భయము ఉండదు, సిగ్గు ఉండదు. అయ్యో, అసుర సంధ్యా సమయాల్లో నా భర్తను అడిగాను, ఆయన నా మాట కాదనలేక ఆయన కూడా కృపా కటాక్షంతో ఆ తేజస్సును నాలో ప్రవేశింపజేశారు. ఎటువంటి దోషం వస్తుందో, రాక్షసులు పుడతారని చెప్పారు ఆయన. ఆ రాక్షసులు అందరినీ బాధపడతారేమో, లోకాలను బాధపెడతారేమో, అటువంటి వాళ్ళ వలన నాకు ఆయనకు కూడా అపకీర్తి కలుగుతుందేమో. అయ్యో చాలా పొరపాటు చేశాను. సరే, నేను ఇంకా ఒకటి నిశ్చయించుకున్నాను. 100 సంవత్సరాల పాటు నేను గర్భాన్ని అలాగే ఉంచేస్తాను అనుకుంది. 100 సంవత్సరాల పాటు నేను పుత్రులకు జన్మనివ్వను అని అనుకుంది. అలా కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు దితి గర్భంలో 100 సంవత్సరాల పాటు అద్భుతంగా లోపల ప్రకాశిస్తూ ఉంది, వెలిగిపోతూ ఉంది. తత్ఫలితంగా ఏమైంది, దేవతల తేజస్సులన్నీ కూడా క్షీణించిపోయాయి. కారణం ఏంటంటే, జన్మించబోయేవాళ్ళు ముల్లోకాలను వశం చేసుకునేవాళ్ళు, దేవతలు కూడా జయించగల శక్తి కలిగిన వాళ్ళు. ఆ ప్రభావం గర్భస్థ శిశు దశలోనే వచ్చేస్తుంది. ఆమె ఇంకా శిశువులకు జన్మనివ్వలేదు, కానీ ఆ ప్రభావం వల్ల దేవతలు మనస్తాపంతో ఉన్నారు. కళావిహీనులు అయిపోయారు, తేజోవిహీనులు అయిపోయారు. అంతటా అంధకారం. ఏమైంది మన తేజస్సు, ఏమైంది మన ఓజస్సు, ఏమైంది మన గాంభీర్యం, ఎందుకు ఇలా అయిపోతున్నాం అని అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. స్వామి, ఎప్పుడు జరిగింది ఇలా జరిగింది, ఎందుచేత మేము ఇలా అయిపోయాం, ఎందుచేత మేము కళావిహీనులమయ్యాం, తేజోవిహీనులమయ్యాం, చెప్పండి స్వామి అని అంటే, ఆయన అన్నారు, దితి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సును తన గర్భంలో వహిస్తూ ఉంది. సంధ్యా సమయంలో ఆవిడ తన సంకల్పాన్ని కశ్యప ప్రజాపతికి తెలియజేయడం చేత ఆయన వద్దని చెప్పినా కూడా ఆవిడ వినలేదు కనుక ఆమె కోరికను మన్నించి తన తేజస్సుని పంపించాడు. దృష్టి ప్రసారం ద్వారా పంపించాడు మహర్షి కదా ఆయన. తత్ఫలితంగా కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సును ఆవిడ గర్భంలో ధరిస్తూ వచ్చింది. ఆ తేజస్సు సామాన్యమైన తేజస్సు కాదు, తపశ్శక్తి సంపన్నుడైన కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు. అది అద్భుతమైన ప్రకాశంతో జాజ్వల్యమానంగా ఉంది. దానివల్ల కలగబోయేటటువంటి పరిణామాలు ఇలా మీకు ముందే సూచన వస్తున్నాయి. ఆవిడకి జన్మించబోయే కుమారులు అసురులు, మిమ్మల్ని జయించేవాళ్ళు. ఆ సూచనలు ఇప్పుడు వచ్చాయి, అంటే మీరు ఇలా తయారయ్యారు, ఇలా తేజోవిహీనులైపోయారు అని ఆయన చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పారు. వైకుంఠంలో జరిగిన ఒక సన్నివేశం మీకు చెప్తాను, వినండి.
నా సంకల్పంతో జన్మించిన వారు సనక సనందన సనత్కుమార సనాతనులు. సనక సనందన సనత్కుమార సనాతనులు. ఆ నలుగురు కూడా పంచవర్షప్రాయులు, తపశ్శక్తి సంపన్నులు, ఎప్పుడూ ధ్యానంతో ఉంటారు, ఎప్పుడూ ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూనే ఉంటారు. వాళ్ళు శ్రీమన్నారాయణ దర్శనానికి ఎప్పుడు వెళుతూనే ఉంటారు. ఒకసారి వాళ్ళు వెళ్ళారు, వైకుంఠానికి వెళ్ళారు. ప్రథమ కక్ష దాటారు, ద్వితీయ కక్ష దాటారు, తృతీయ కక్ష దాటారు, చతుర్థ కక్ష దాటారు, పంచమ కక్ష దాటారు, షష్ఠ సంఖ్య దాటారు, సప్తమ సంఖ్య కక్షకు వెళ్ళారు. అది దాటితే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అవుతుంది. వైకుంఠం లోపలికి అంతరాలయంలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు, సేవకులు దేవిజీలిద్దరూ అక్కడ ఉన్నారు. ఆ దేవిజీలిద్దరు కూడా స్వర్ణవర్ణంతో ప్రకాశిస్తున్నారు. చతుర్భుజులు వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువులాగానే ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళు బంగారు బెత్తాలు పట్టుకుని ఉంటారు. ఎప్పుడు లేనిది వాళ్ళు ఏం చేశారు, ఈ నలుగురిని కూడా పంచవర్షప్రాయులుగా చిన్నపిల్లలుగా ఉన్నారు. ఏమిటి మీరు ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తుంటారు, వైకుంఠానికి అంతరాలయం కడతానంటారేంటి, ఆయన మా అనుమతి లేకుండా మీరు ఎలా పెడతారు, ఆగండి ఇక్కడ అని గట్టిగా అన్నారు, హెచ్చరించారు. ఎప్పుడు వస్తూనే ఉన్నారు, ఎప్పుడు వీళ్ళు మాట్లాడకుండా పంపించేవారే. అది విధిలిఖితం, వినాశకారే విపరీత బుద్ధి అన్నట్టుగా వాళ్ళకి విష్ణు పార్షదులకు కొన్ని యుగాల నుంచి, మహాయుగాల నుంచి స్వామికి సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ ఆలోచన రావడం, ఈ మాట మాట్లాడడం ఏంటి. సనక సనందన సనత్కుమార సనాతను నలుగురు కూడా చిరునవ్వు నవ్వారు. సత్వగుణ సంపన్నులు, వాడు కోపం రాదు. జైవిజయులారా, ఇవాళ ఏమైంది మీకు, ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నారేంటి. శ్రీ మహావిష్ణువుని రోజు మేము ఉంటాం కదా, రోజు వస్తూనే ఉంటాం కదా, ఎప్పుడైనా అడ్డగించారా, ఎప్పుడైనా ఇలా కఠినంగా మాట్లాడారా. చాలా తప్పు చేస్తున్నారు మీరు. పరమ సత్వగుణంతో ఉండాలి ఇక్కడ ఉన్నవాళ్ళు. శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు అంటే ఎలా ఉండాలి, కానీ ఆ లక్షణాలు మీరు ఇవాళ కనపట్టల్లా, ఏదో తేడా వచ్చింది. అందుచేత మీకు ఇక్కడ ఉండే అర్హత లేదు. రాక్షస గుణం మీలో వచ్చింది. మమ్మల్ని కోపంతో మాట్లాడారు. కోపతాపాలు దేవతలకు ఉండకూడదు. మీకు వచ్చే గనక మీరు రాక్షసుగా పడతారు అని చెప్పేటప్పటికీ వాడికి చాలా బాధగా ఉంది. అయ్యో, ఎంత పొరపాటు చేశాం, మహానుభావుల్ని ఎప్పుడు అనకూడనట్లుగా ఇవాళ మాట్లాడాం, స్వామి క్షమించండి, పొరపాటు అయిపోయింది, ఎందుకు అలా మాట్లాడడం మాకే తెలియడం లేదు అని ఇద్దరు కూడా వాళ్ళ పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తూ ఉన్నారు, క్షమించమని అడుగుతూ ఉన్నారు. కానీ బ్రాహ్మణ వాక్కు. ఈలోపు లక్ష్మీనారాయణుడు అంతరాలయంలోకి వచ్చారు. లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా అంతరాలయంలోంచి వచ్చారు. వచ్చిన తర్వాత సనక సనందనాథులు స్వామివారికి నమస్కారం చేశారు, అమ్మవారికి నమస్కారం చేశారు, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. స్వామి, మీ దర్శనం కోసం మేము వస్తుంటే మీరే మాకు దర్శనం ఇచ్చారు అని నమస్కారం చేసిన తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, ఇక్కడ జరిగిన సన్నివేశం నాకు తెలిసింది. వాడు నన్ను సేవించిన వాళ్ళు, నా పార్షదులు, నా సేవకులు, ఇవాళ ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తించారు. ఇది నా సంకల్పం, ఇది జరగాలి. బ్రాహ్మణ వాక్కు సత్యవాక్కు, మీ వాక్కు ఫలించాలి. నేను మీ మాట కాదనను. నన్ను సేవించారు కనుక మీ అనుమతితో నేను వాళ్ళకి ఒక అవసరం ఇస్తున్నాను. ద్వేషంతోనైనా కోపంతోనైనా నన్ను స్మరిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ కోసం నేను అవతరిస్తాను. వాళ్ళని బట్టి నా లోకానికి ఆ సుగుణాలను నశింపజేసి, వాళ్ళ యొక్క పాంచభౌతిక శరీరాలను నశింపజేసేసి వాళ్ళ తేజోరూపుడుగా మళ్ళీ నా దగ్గరికి వస్తారు. తథాస్తు స్వామి అని చెప్పారు వాళ్ళు. అప్పుడు పార్షదులతో చెప్పారు, జైవిజయులారా, మీరు బాధపడకండి, ఇది ఇలా జరగవలసి ఉంది, ఇది ఋషివాక్కు, తప్పదది. నేను కూడా నేను దేన్నైనా మార్చగలను. కానీ బ్రాహ్మణో మమ దైవతం, దైవాధీనం జగత్సర్వం, దైవాధీనం జగత్సర్వం.
మంత్రాధీనం తు దైవతం. తన మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం. జగత్తంతా దైవం అధీనంలో ఉంటుంది. దైవం మంత్రాలకు వశుడై ఉంటుంది. ఆ మంత్రాలు బ్రాహ్మణుడి వశంలో ఉంటాయి. అంటే బ్రాహ్మణుడు నాకు దైవతము. నేను అందరికీ దైవుడిని అనుకుంటారు, కానీ నాకు దైవతం బ్రాహ్మణుడు. అంటే ఋషివాక్కు ఫలిస్తుంది, తప్పదు. మీరు రాక్షసులుగా జన్మిస్తారు, నన్ను ద్వేషిస్తారు, మిమ్మల్ని సంహరించడం కోసం నేను అవతరిస్తాను అని స్వామి అనుగ్రహించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచదశోధ్యాయः. స్వస్తి.